హాయ్ అండి. ప్రతి స్త్రీకి ఉపయోగపడే కొన్ని వంటింటి చిట్కాలు అయితే చూస్తామా? రాండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియోకి వెళ్తామా? దోశ పెనం అయితే సరిగా దోశ రావటం లేదా? ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. మా దోశ పెనం అయితే సరిగా దోశ రావటం లేదు, చూడండి ఎలా వస్తూ ఉందో. ఇప్పుడు దోశ పెనం అయితే క్లీనింగ్ అయితే చూస్తామా? చూడండి, ఇప్పుడు స్టవ్ అంటించుకొని పెనం అయితే వేడిగానే ఉండాలి. వేడెగిన తర్వాత సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. రాళ్ళు ఉప్పున తీసుకోండి, సాల్ట్ అయినా తీసుకోండి. చూడండి, ఇప్పుడు సాల్ట్ అయితే ఒక హాఫ్ స్పూన్ తీసుకున్నాను. తర్వాత అయితే ఐస్ క్యూబ్ ఉంటుందా అని ఐస్ క్యూబ్ ఒక 3-4 అయితే తీసుకోండి. చూడండి, ఇప్పుడు ఒక 3-4 అయితే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఒక గెరెట్ తీసుకొని ఇది బాగా కలపండి. ఇలా ఒక 3 నిమిషాల పాటు కలుపుకోండి. మీ పెనం అయితే దోశ సరిగా రావటం లేదా? ఇలా ఒక్కసారి క్లీన్ చేసి చూడండి, మీరే ఆశ్చర్యపోతారు. అంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి. గరిట్లో అయితే ఇలా రుద్దుకోండి. ఇలా రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే మీకు కడిగి చూపిస్తున్నాను. ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి. ఈ సైడ్లో అయితే నేను ఎలా చూపిస్తున్నానో ఇలా క్లీన్ చేసుకోండి. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్లో అయితే కడుక్కున్నాను. స్టవ్ అంటించుకొని పెనం అయితే పెట్టుకోండి. పెనం అయితే వేడి కావాలి. ఇప్పుడైతే క్లాత్ తీసుకొని ఇలా నీట్గా తుడుచుకోండి. ఇప్పుడైతే మీకు దోశ అయితే కాలు చూపిస్తున్నాను. ముందు ఎలా వస్తూ ఉందో ఇప్పుడు ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు ఆయిల్ అయితే ఒక 2 డ్రాప్ వేసుకొని ఉల్లిపాయ ఉంటుందని అదైతే ఇలా రుద్దుకోండి. రుద్దుకున్న తర్వాత దోశ అయితే కాలు చూపిస్తున్నాను చూడండి. హోటల్ స్టైల్ పేపర్ దోశలాగా వస్తుంది. అంత బాగా అయితే వస్తుంది చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. అంత బాగా అయితే వస్తుంది దోశ అయితే. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. ఇప్పుడైతే ఆయిల్ అయితే ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నాను. దోశ తిప్పి వేస్తాను చూడండి. ఎంత బాగా అయితే వస్తుంది చూడండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా? టిప్ 2. ఆపిల్ అయితే పిల్లల బాక్స్కి అయితే మనము కట్ చేసి వేస్తే అది నల్లగా అయిపోతుందని, వాళ్ళకు ఉదయం కట్ చేస్తే మధ్యాహ్నం లోపల నల్లగా అయిపోతుందని. ఈ నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉండాలైతే ఇలా చేయండి. ఇప్పుడు ఆపిల్ కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లో అయితే వాటర్ అయితే తీసుకోండి. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, నల్లగా కాకుండా ఉంటుంది. ఇప్పుడు ఒక బౌల్లో వాటర్ తీసుకున్న తర్వాత సాల్ట్ ఒక చిటికెడు వేసుకొని ఇలా బాగా కలుపుకోండి. సాల్ట్ వేసుకున్న తర్వాత ఆపిల్ అయితే దీంట్లో వాటర్లో వేసుకొని ఇలా బాగా కలపండి. కలిపిన తర్వాత ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. చూడండి, ఇప్పుడైతే బాగా కలపండి. కలిపిన తర్వాత అయితే ఒక ప్లేట్లో అయితే తీసుకోండి. ఇప్పుడైతే తర్వాత పిల్లల బాక్స్కి వేసి చూడండి. ఇంత కూడా నల్లగా కాకుండా ఫ్రెష్గా ఉంటుంది. ఎప్పుడు కావాలో అప్పుడు మనం తినొచ్చు. అంత ఫ్రెష్గా ఉంటుంది, నల్లగా కాకుండా. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా? పిల్లలు అయితే గోడ పైన అయితే ఇలా పెన్సిల్ మార్క్ అయితే గీసి పెట్టిస్తారు. దాన్ని ఇది వెళ్ళిపోవాలంటే ఇలా చేయండి. కోల్గేట్ పేస్ట్ ఉంటుందని, మీ దగ్గర ఏ పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ తీసుకోండి. చేతుల్లో ఇలా అయితే అప్లై చేసుకోండి. చూడండి, మనం ఇలా అప్లై చేస్తే అప్పటికప్పుడే వెళ్ళిపోతుంది. తర్వాత అయితే ఒక బ్రష్ అయితే తీసుకోండి. బ్రష్ తీసుకొని అయితే ఇలా రుద్దుకోండి. చూడండి, ఇప్పుడైతే ఒక బ్రష్ తీసుకొని అయితే రుద్దుకోండి. తర్వాత ఒక తడి క్లాత్లో తుడుచుకోండి. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి. ఇప్పుడు క్లాత్ తీసుకొని అయితే తుడుచుకోండి. ఎంత బాగా అయితే క్లీన్ అయిందో చూడండి. మీకైతే టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా? సిజర్ అయితే సరిగా షార్ప్నెస్ లేదా? ఇలా ఒకసారి క్లీన్ చేసుకోండి. చూడండి, మా సిజర్ అయితే సరిగా షార్ప్నెస్ లేదు, సరిగా కట్ చేయడం లేదు. నైల్ పాలిష్ ఉంటుందని ఆ అడుగు బాగాన ఇలా అనుకోండి. చూడండి, నేను ఎలా చూపిస్తున్నానో ఇలా అనుకుంటే షార్ప్నెస్ వస్తుంది. ఇలా ఒక 3 నిమిషాల పాటు అయితే ఇలా అనుకోండి. ఇలా అనుకుంటే సిజర్ అయితే షార్ప్నెస్ వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తాం. మీరు వీడియో అయితే స్లిప్ చేయకండి, ఇంకా ప్రాసెస్ ఉంది. లాస్ట్ దాకా చూడండి, ప్రతి మహిళకు కూడా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే మరో టిప్స్ అయితే చూస్తామా? దువ్వెనలు అయితే మనము ఎంత క్లీన్ చేసినా కూడా ఇలా మురికిగా ఎక్కువగా ఉండిపోతుంది. చూడండి, ఈ దువ్వెన చూడండి ఎలా ఉందో. మనకు నెలకు ఒకసారి ఇలా అయితే క్లీన్ చేసుకోవాలి. చూడండి ఎలా ఉందో, నల్లగా ఉందని. మనము పేస్ట్కి అప్లై చేసుకుంటాం దాన్ని. ఆ పౌడర్ అయితే తీసుకోండి. తర్వాత అయితే ఒక పాత బ్రష్ తీసుకొని ఇలా రుద్దుకోండి. ఇలా ఒకసారి రుద్ది చూడండి. ఎంత నల్లగా ఉన్న దువ్వెన కూడా ఇలా క్లీన్ అయిపోతుంది. చూడండి, 1 నిమిషం పాటు అయితే రుద్దుకోండి, క్లీన్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి. ప్రతి మహిళకు వీడియో అయితే ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు వాటర్లో అయితే మీకైతే వాటర్లో కడిగి చూపిస్తుంది. ఎంత బాగా అయితే క్లీన్ అయింది చూడండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. చూడండి, ఎంత మురికి లేకుండా క్లీన్ అయిపోయింది. మరో టిప్స్ అయితే చూస్తాం రండి. మనము ఎంత కడిగినా కూడా పాలిగిన అయితే అలానే ఉండిపోతుంది. చూడండి ఎలా ఉందో. ఈ పాలు గిన్నె అయితే ఇప్పుడు క్లీన్ చేసుకుంటాము. ఒక స్టీల్ స్క్రబ్బర్ లేకుండా
ఖాళీ అయిన ట్యాబ్లెట్ కవర్లో క్లీన్ చేసుకుంటాం. చూడండి, ఖాళీ అయిన ట్యాబ్లెట్ కవర్ను వేస్ట్గా పడేస్తున్నారా? ఇలా అయితే రివ్యూస్ అయితే చేసుకోండి. ఖాళీ అయిన ట్యాబ్లెట్ కవర్ ఏదైనా ఉంటే తీసుకోండి. ఇప్పుడు తీసుకున్న తర్వాత అయితే విమ్ సోప్ అన తీసుకోండి, షాంపూ అన విమ్ జెల్ అన తీసుకోండి. ఇప్పుడైతే విమ్ జెల్ తీసుకున్నాను. తర్వాత ఈ ఖాళీ అయిన ట్యాబ్లెట్ కవర్ ఉంటుందని దాంట్లో సీట్లను ఇలా రుద్దుకోండి. మనకు స్టీల్ స్క్రబ్బరే వద్దు. చూడండి, ఇలా ఒకసారి క్లీన్ చేసి చూడండి. మాడిపోయిన గిన్నె ఏదైనా ఉంటే సరే ఈ ఖాళీ అయిన ట్యాబ్లెట్ పేపర్ ఉంటుందని దాంట్లో ఒకసారి క్లీన్ చేసి చూడండి. అంత బాగా అయితే క్లీన్ అయితే చూడండి. ఇప్పుడైతే ఒక నిమిషం పాటు అయితే రుద్దుకున్నాను. చూడండి ఎంత బాగా అయితే క్లీన్ అయింది. మాడిపోయిన ఏదైనా గిన్నె ఉంటుంది దాన్ని ఆ గిన్నె కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. అలా క్లిక్ చేసుకుంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా నోటిఫికేషన్ ద్వారా నా వీడియో మీకు అందుబాటులో వస్తుంది. చూడండి, ఇప్పుడైతే రుద్దుకున్న తర్వాత అయితే వాటర్లో అయితే కడిగి చూపిస్తున్నాను. చూడండి, ముందు ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో చూడండి. తల మెరిసిపోతుందని ఖాళీ అయిన టాబ్లెట్ కవర్ అయితే వేస్ట్గా పడేస్తున్నారా? ఇదైతే రివ్యూస్ చేసుకోండి. మీకైతే టిప్స్ అయితే నచ్చితే లైక్ చేసుకోండి. రాండి అయితే మరో టిప్స్ అయితే చూస్తామా. దోసపిండి అయితే ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. పులిసిపోకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలైతే ఇలా చేయండి. మనము సాయంత్రం వేసి వచ్చిన తర్వాత అయితే ఉదయానికి ఎంత కావాలో అంత తీసి పెట్టుకోండి. ఒక గరిటె తీసుకొని ఇలా బాగా కలుపుకోండి. కలిపిన తర్వాత ఒక బౌల్ అయితే తీసుకొని పిండి అయితే కొంచెంగా సపరేట్ చేసుకోండి. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత తమలపాకు ఉంటుందని తమలపాకు పెట్టుకుంటే పులిసిపోకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. ఇలా అయితే కలపండి. కలిపిన తర్వాత ఒక బౌల్లో అయితే తీసుకోండి. కొంచెంగా ఒక బౌల్లో తీసుకోండి. ఈ బౌల్లో తీసుకున్న తర్వాత మిగిలిన పిండి ఉంటుందని ఆ పిండిలో తమలపాకు అయితే వేసుకోండి. ఇలా చేస్తే పులిసిపోకుండా ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఏదైనా ఒక టిప్స్ నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. తమలపాకు పెట్టుకొని బాక్స్ క్లోజ్ చేసి పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తామా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.